పత్రికలకు ఉండే సామాజిక బాధ్యత ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని పరిష్కారాల కోసం వెంటపడటం. అది పోయి రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా లేదా రాజకీయ పార్టీల యొక్క కరపుత్రికల్లాగా తయారైపోతున్న రోజులు. ఎట్ ద సేమ్ టైం బాధ్యత మరవలేదంటూ, అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన సమస్యల్ని మైక్రోస్కోప్ వేసి చూపించారు, ఇతర ప్రజా సమస్యలు. ఇప్పుడు వచ్చేటికి సమస్యలు సిటీ పేజీలకు పరిమితం అవుతున్నాయి. అదే సమయంలో జగన్ మీద ద్వేషం పేపర్ అంతా నిండుతుంది, టీవీలు అంతా నిండుతుంటాయి. అసలు వార్తలు మాత్రం, ప్రజా సమస్యలు మాత్రం లోపల పేజీలకు వెళ్ళిపోతుంటాయి. ఇదిగో ఇది ఆరు తడి లేక కంట తడి డెల్టా రైతు యొక్క కష్టం, కృష్ణా డెల్టా రైతు యొక్క కష్టం. కౌలుకు తీసుకుని 8 ఎకరాల్లో తెల్లజొన్న, 20 ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తున్న, జొన్నకి చివరి తడి, మొక్కజొన్నకు మరో తడి ఇవ్వాల్సింది. కాలువలో నీళ్లు లేక బోర్ నుండి తోడుతున్నాం. 2500 అడుగులు ట్యూబ్ అద్దెకి తెచ్చా. 100 అడుగుల ట్యూబ్కి రోజుకి 30 రూపాయలు చొప్పున 750 రూపాయలు చెల్లిస్తున్నా. పొలం తడవడానికి 6 రోజులు పడుతుంది. 2 కూలీలకు రోజుకి 1400 చెల్లిస్తున్నా. ఎకరానికి 8 లీటర్ల డీజిల్ పడుతుంది. పెట్టుబడి పెరుగుతోందని వాపోయారు అమర్తలూరు మండలం మూల్పూరికి చెందిన రైతు ఆవులు సురేష్ బాబు. రబీలో జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతులందరూ చివరి తడి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో రబీ ప్రారంభం నుంచి నీటి తడులకు ఇబ్బందులు ఎదురవలేదు. గత వారం రోజులుగా నీటి విడుదల పరిమాణం తగ్గిపోవడంతో పొలాలకు తగిన స్థాయిలో అందడం లేదు. దీంతో రైతులు ఆయిల్ ఇంజన్లు పెట్టి తోడుకోవాల్సి వస్తుంది. సీజన్ చివరిలో ఒక తడికి నీరు వస్తే పంటలు గట్టెక్కాయని రైతులు చెబుతున్నారు. వారం రోజుల పాటు కాలువలకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే కేటాయింపుల మేర విడుదల చేశామని, భవిష్యత్తు అవసరాలకు పులిచింతల్లో నీటిని నిల్వ చేస్తున్నామని జలవనరుల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రస్తుతం ఇస్తున్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు. పులిచింతల్లో నిల్వ ఉన్న నీటిని తాగునీటి అవసరాలు, వచ్చే ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యమైతే పంటల సాగుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నీటిని పొదుపు చేస్తున్నామని చెబుతున్నారు. డెల్టా పరిధిలో గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని సాగు, తాగు అవసరాలకి జూన్ నుంచి ఇప్పటివరకు 67.92 టీఎంసీల నీటిని వాడుకున్నారు. గుంటూరు వాహిని ద్వారా 1.43 టీఎంసీలు వాడుకున్నారు. ప్రస్తుతం పశ్చిమ డెల్టా కాలువకి 1000 క్యూసెక్లు, గుంటూరు వాహినికి 200 క్యూసెక్లు ఇస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు పశ్చిమ డెల్టా కాలువలకు 2.29 టీఎంసీలు, గుంటూరు వాహినికి 0.21 టీఎంసీలు వాడుకునే జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. పులిచింతల ప్రాజెక్టు నీటిని వివిధ అవసరాల కోసం నిల్వ చేస్తున్న దృష్ట్యా ప్రస్తుతం 1200 క్యూసెక్లే తీసుకుంటున్నామని గుంటూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం తెలిపారు. కాలువల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇక్కడ వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళి ఇంట్లో పారబోసుకుంటారా, లేకపోతే కనుక స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోతారా? వాళ్ళు జాగ్రత్తగానే వాడుతున్నారు. నీళ్ళు అవసరం. ఇరిగేషన్ మంత్రి ఇట్లాంటి వాటిని చూడాలి. ప్రస్తుతం అంత తీరిక ఆయనకు ఉందో లేదో తెలియదు.